ఇక ఈ రోజువారీగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వైసీపీ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి జగన్ పైన ఏడుస్తూ ద్వేషపూరితంగా ఏపీ ప్రజలకు శాపంగా సైకోలుగా మారి రాస్తున్న అనేక పచ్చి అబద్ధపు మోసపూరిత కథనాలు కొన్నిటిని తెలుసుకుందాం. ఎందుకంటే అన్నీ ఏ పేజీ చూసినా అలాంటి దరిద్రపు కొట్టు వార్తలు తప్ప ఇంకోటి ఉండట్లేదు. ఆ ఈనాడు పాఠకులను మెచ్చుకోవాలి, వాళ్ళు ఇంత హింసను భరిస్తున్నందుకు ఆశ్చర్యం వేస్తోంది. అయినప్పటికీ కూడా ఆ నేపథ్యంలోనే ఈనాడు పాఠకులకి తెలియజెప్పడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు రాస్తున్న అబద్ధాలని, పచ్చి అబద్ధాలని ప్రజలకు తెలియజేయాలనేదే ఉద్దేశం. ఈనాడు పండుటాగులపై పగ, పింఛన్ల కోసం బలవంతంగా సచివాలయాలకు రప్పిస్తున్న యంత్రాంగం అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి సిగ్గు విడిచి ఎదురుదాడికి ప్రయత్నించాయి. వాస్తవం ఏమిటంటే గత 4 ఏళ్లుగా వాలంటీర్ల వ్యవస్థపై విషం జిమ్మింది రామోజీ, రాధాకృష్ణన్ కాదా? తాము చేసిన నిర్వాహకంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మునిగిపోతోందన్న భయం పట్టుకోవడంతో రామోజీ, రాధాకృష్ణన్ ఇలాంటి దరిద్రపు కొట్టు వార్తలు రాసి పాఠకుల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సంఘం వాలంటీర్ల బదులు వేరే ఉద్యోగులను ఇళ్లకు పంపించమని ఎక్కడా చెప్పలేదు, ఆదేశాలు కూడా ఇవ్వలేదు. పైగా అలా చేయడానికి కూడా ఎంతో టైం పడుతుంది. ఆ విషయాలేమి పట్టించుకోకుండా ప్రజల్ని మోసం చేయడం కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇలాంటి చెత్త వార్తలు రాసి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. వాలంటీర్లు ఇళ్లకి వెళ్ళి పెన్షన్ ఇచ్చినందుకే కదా రామోజీ, రాధాకృష్ణన్ల అక్కస్తో ఏడ్చిపోయింది. వాళ్ళని నమ్మి చంద్రబాబు ఇప్పుడు లబోదిబో అంటున్నారు. వృద్ధులు పడుతున్న బాధలు కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీ, రాధాకృష్ణలే బాధ్యులు. వీరి పురంధరేశ్వరుని అడ్డు పెట్టుకుని వీళ్ళు చేస్తున్న కథ, వీళ్ళు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయించడం, వాళ్ళ మీద ఒత్తిడి చేయించడం, వీటన్నిటి పర్యవసానమే ఈనాడు ఏపీలో వృద్ధులకు శాపంగా మారింది. ఇంతకుముందు హాయిగా పొద్దున్నే ఇంటి దగ్గర కూర్చుని తీసుకునే పెన్షన్ని చచ్చినట్టు ఇప్పుడు ఇంకా నయం సచివాలయాలు ఈయన జగన్ పెట్టాడు కాబట్టి సరిపోయింది గ్రామానికి, లేకుంటే ఇంకెక్కడికో వెళ్లాల్సి వచ్చిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడి ఉండేది. వీళ్ళని వృద్ధులంతా బండపూతులు తిడుతున్నారు. ఎవరిని? చంద్రబాబుని, రామోజీని, రాధాకృష్ణని, పవన్ కళ్యాణ్ని, వీళ్ళందరినీ. అయితే అవేమి వినపడినట్లుగా వీళ్ళు నటిస్తూ మళ్ళీ ఎదురుదాడి చేస్తూ ఈ వార్తలు రాస్తున్నారు. ఖచ్చితంగా ఈ పాపం వాళ్ళదే. సానుభూతి కోసం శవరాజకీయాలు జగన్కి అలవాటట. ఇదొక చెత్త వార్త రాశారు. ఎక్కడ ఏపీలో ఏ ఇద్దరు కొట్టుకున్నా, వ్యక్తిగత కక్షలతో ఎక్కడైనా హత్య జరిగినా వెంటనే అక్కడికి ఈనాడు రిపోర్టర్లు శవాల దగ్గరికి వాలిపోయింది. అబద్ధమా? ఈ 4 ఏళ్ళుగా జరిగింది వాస్తవం కాదా? ఇప్పుడు అప్పుడు పంపించడమే కాకుండా వైసీపీ వాళ్ళకి ఏదో రకంగా అంటగట్టి వైసీపీ సమర్థిస్తోందనో, లేకపోతే టీడీపీ సానుభూతిపరుడనో ఇట్లాంటి పచ్చబద్ధాలు రాసిన రామోజీకి ఇప్పుడు సానుభూతి రాజకీయాలు, శవ రాజకీయాలు అంటూ ఈ వాలంటీర్లను తొలగించి అక్కడ తప్పించిన నేపథ్యంలో వృద్ధులు పడుతున్న బాధలపై ఈ రకంగా రంగు పూసి వాళ్ళని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రామోజీ రాయటం, చంద్రబాబు శవాల దగ్గరికి వాలటం, ఇదే కదా 4 ఏళ్లుగా సాగింది. ఇప్పుడు చేసిన తప్పుకు సిగ్గుపడకపోగా జగన్పై నీచంగా రామోజీ ఇలాంటి దరిద్రపు కొట్టు వార్తలు రాస్తున్నారు. అసుర భూకాసుర అంటూ పెద్ద తలకాయల మేత అంటూ ఈనాడు రాసిందే రాసి పాడిందే పాడరా పాసిపళ్ళ దాసురా అన్నట్లుగా పాచి వార్తలతోటి ఈనాడు పాఠకుల్ని నిత్యం ఈనాడు రామోజీరావు మోసం చేస్తున్నారు. ఈనాడు సంపాదక సిబ్బంది ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఇలాంటి దరిద్రపు వార్తలు రాస్తున్నారు. మరి అదే టైంలో జగన్ సర్కారుకి అధికారంలో రాగానే తెలుగుదేశానికి చెందిన గీతం కాలేజీ ఆక్రమించుకున్న 400 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటే అది విధ్వంసం, అమ్మమ్మ అట్లా మా వాళ్ళు ఆక్రమించుకున్న భూమిని మీరు స్వాధీనం చేసుకుంటారని అప్పుడు ఏడిచారు. ఇప్పుడేమో వీళ్ళే భూ కబ్జాలు చేస్తున్నారన్నట్టు పచ్చి అబద్ధాలు రాస్తున్నారు. విశాఖలో హుద్హుద్ తుఫానుకు రికార్డులు కొట్టుకుపోయాయని భూ కబ్జాలు చేసిన తెలుగుదేశం నేతలు చెబితే గద్దల్లా 21,000 ఎకరాలను ఆ రోజులు ఆక్రమించుకుంటే ఎన్నడైనా రామోజీ వాళ్ళ మీద ఒక్క వార్త సరిగా రాశాడా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కనపడుతున్నాయి. ఇంకా మరీ అన్యాయం చూడండి. జగన్ తన అభ్యర్థులను పిలిచేటప్పుడు తాలిబాన్ల పాలన తలదన్నేవారు జగన్కు సౌమ్యులట అంటూ రామోజీ ఒక ఉగ్రవాదిగా మారి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల సైకోలాగా, సైతాన్లాగా, పైతాన్లాగా మారి ఇట్లాంటి నీచపైన వార్తలు రాస్తున్నారు. వైసీపీ మంత్రిగా ఉన్నప్పుడు గుమ్మనూరు జయరాం మీద ఏమి రాశారంటే రామోజీరావు గారు, కబ్జాదారు, పేకాట క్లబ్బులు నడిపే వ్యక్తి, అక్రమ వైద్యం వ్యాపారం చేసే వ్యక్తి, ఇప్పుడు ప్రచారం చేశాడు కదా, చేసిన వ్యక్తి ఇప్పుడు ఆయనలో జయరాంలో ఒక మహాత్ముడిని చూస్తున్నాడు రామోజీరావు గారు, ఈనాడుకు సంపాదక సిబ్బంది.
ఆయన తెలుగుదేశంలో చేరంగానే పునీతుడైపోయినట్టు రాస్తున్నాడు. మరి ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో చేరినప్పుడు చంద్రబాబు గారు వెళ్ళి జయరాం చాలా గొప్పవాడు ఓటేయండనే కదా రేపు అడగబోయేది. అయితే మరి దాన్ని మరి ఎందుకు రాయట్లేదు, ఎందుకు తెలుగుదేశంలో చేర్చుకున్నామని ఎందుకు ప్రశ్నించలేదు? సో ఇలాంటి ఎంత డబుల్ స్టాండర్డ్స్ తోటి పచ్చి అబద్ధాలు రాస్తున్నారనడానికి ఇవన్నీ ఉదాహరణలు. ప్రస్తుతం మాత్రం వైసీపీ అభ్యర్థుల మీద పడి ఉన్నవి లేనివి కల్పితాలు రాసి వికృతానందం పొందుతున్నారు ఈ రకంగా. మరి ఆర్థిక ఉగ్రవాదులు, బ్యాంకులు కొల్లగొట్టిన నేరగాళ్ళు, ఐటీ ఎగవేతల్లో ఆరితేరిన చంద్రబాబు బినామీలు వీళ్ళందరూ సీట్లు తీసుకుని పోటీ చేస్తుంటే వాళ్ళంతా చాలా పవిత్రులాగా ఈనాడు రామోజీరావుకి కనపడుతున్నారు. ఇక ఆంధ్రజ్యోతి ఒక ఆసక్తికరమైన వార్త ఇచ్చింది. వైసీపీ ఐపీఎస్లు 22 మందిని పక్కా తప్పించండి అని ఆ అధికారులతో ఓటుకు చేయటంటూ ఈసీకి పురంధరేశ్వరి గారు ఫిర్యాదు చేశారంట. అంటే ఎవరు చేసినట్లు? తెలుగుదేశం వాళ్ళు డైరెక్ట్గా చేస్తే ఎక్కడ పోలీస్ యంత్రాంగంలో ఏంటి ఇట్లాంటి అబద్ధపు వార్తలు, అబద్ధపు ఫిర్యాదులు చేస్తున్నారనే భయం, వాళ్ళు ఏమన్నా విసుక్కుంటారేమో, వాళ్ళ నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందేమని భయపడి తెలుగుదేశం పార్టీ వారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి పురంధరేశ్వరితోటి ఈ డ్రామా నడిపిస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగుదేశం వాళ్ళు ఇవ్వచ్చు కదా ఒకవేళ నిజంగా అట్లాంటివి ఉంటే. మళ్ళీ పాత ఆల్రెడీ బదిలీ అయిన వాళ్ళ మీదతో సహా పలు వార్తలు రాసి పలువురి మీద ఫిర్యాదు చేసింది. అంటే ఇప్పుడు ఈ వచ్చే తెలుగుదేశం బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుందనేది ఇప్పుడు చాలా క్లారిటీగా అర్థమైంది. కేవలం పురంధరేశ్వరిని తమ తెలుగుదేశం ఏజెంట్గా మార్చుకుని ఇలాంటి దిక్కుమాలిన ఆరోపణలతోటి లేఖలు రాయటం, వినతి పత్రాలు ఇవ్వటం ఇవన్నీ చేస్తున్నారు. అసలు ఆవిడ పొరపాటు చేసింది అంటే అఫ్కోర్స్ బీజేపీలో ఉంటేనే బెటరు, తద్వారా కేంద్రం మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆవిడ్ని ఈ టీడీపీ ఏజెంట్గా వాడుకోవడానికి ఇట్లా చేశారనేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళ మీద మళ్ళీ బురద వెళ్ళారు. అలాగే ఇప్పుడు డీజీపీని ఇంకెవరెవరినో వాళ్ళు ఎవరెవరైతే వద్దనుకుంటున్నారో మొత్తం అందరినీ మార్చేసేయాల్సి వస్తుందేమో. జనం కదా ఓట్లు వేయాల్సింది, అధికార యంత్రాంగాన్ని మారిస్తే తెలుగుదేశానికి ఓట్లు వేసేస్తారా పిచ్చి కాకపోతే. రైట్.